ప్రభునందు ప్రేమైన ఫ్యామిలీ మెంబర్స్ కి, కుటుంబ సభ్యులందరికీ ప్రభును రక్షకుడు నాకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభములు, ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు. కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చేటటువంటి బహుమానం. సో దేవుని అనంతమైనటువంటి కృపలో, ప్రణాళికలో మనం గుణనపూడి కజిన్స్ గా గత 14 వారాలుగా, మీరు ఆశ్చర్యపోతారు, అప్పుడే 14 వీక్స్ గా మనము ఈ ఆరాధనను జరిగిస్తూ ఉన్నాము అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తే. సో ఈ రోజు 15th సండే, 14 వారాలు కంప్లీట్ చేసుకొని 15th సండేలోకి మనము ప్రవేశించాం. ఈ 14 వారాల్లో దేవుడు మనకు ఎన్నో అనుభవాలు అనుగ్రహించారు. వాటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన ఈ వర్షిప్ లో చిన్నపిల్లలు లేకపోతే యవన బిడ్డలు కొద్దిమందే ఉన్నప్పటికీ, ఈ చిల్డ్రన్స్ సండే అనేటటువంటిది సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఆలోచన కలిగినప్పుడు వాక్యం చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తారా అంటే చాలా మంది చెప్పడానికి సిద్ధపడ్డారు. అది చాలా సంతోషం. ఒకవేళ పరిస్థితులు ఎంతగా ఉన్నాయంటే ఈ ఆదివారం అందరూ చెప్పలేకపోతే వచ్చే వారం కూడా చెప్పడానికి సిద్ధం ఉంది. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, మరి ఈ 14 వారాల ఈ కార్యక్రమంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని అనుకోని మిస్టేక్స్ కూడా జరిగాయి. కొన్నిసార్లు ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మిస్ అయిపోవడం, కొన్నిసార్లు కొంతమంది పేర్లు ఇంక్లూడ్ చేసినప్పటికీ ఆయా కారణాలను బట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోవడం. అయితే వాటన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకున్నప్పటికీ ఒకరిని ఒకరం అర్థం చేసుకొని ఈ కార్యక్రమాల్లో లేకపోతే ఈ వర్షిప్ సర్వీస్ లో మనం ముందుకు నడిపించుకోవటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన కజిన్స్ గ్రూప్ లో 46 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అయినప్పటికీ వర్షిప్ సర్వీస్ చేసుకుందాం అని అంటే యాక్టివ్ గా ఒక 12 to 15 మాత్రమే వస్తున్నారు. అయినా సంతోషమే. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక పారబుల్ ఉంటది, పారబుల్ ఆఫ్ ద బ్యాంక్వెట్ అని. ఒక పెద్ద కార్యక్రమాన్ని జరిగించినటువంటి ఒక యజమాని చాలా మందిని ఇన్వైట్ చేస్తే ఎవరు రాకపోతే అప్పుడు తన సేవకుడిని పిలిచి ఆయన ఏమంటాడంటే, మీరు రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళని, సందుల్లో ఉన్నటువంటి వాళ్ళను, వీధుల్లో ఉన్న వాళ్ళని పిలుచుకొని రండి, నా విందుశాలను ఎవరితో అయినా సరే నింపివేయండి అని అంటారు. సో చాలా మంది కజిన్స్ గ్రూప్ లో ఉన్నప్పటికీ వాళ్ళకి లేని ఇంట్రెస్ట్ గ్రూప్ లో లేనటువంటి చాలా మందికి ఉంది. మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అని అడుగుతున్నాం. కాబట్టి అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఈ రోజు నుంచి మన సండే వర్షిప్ సర్వీస్ లో వారిని కూడా ఇన్వైట్ చేసి కనెక్ట్ చేయాలి అని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఆ క్రమంలో ఈ కజిన్స్ గ్రూప్ లో మన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, వెల్ విషర్స్, మా చిన్నప్పటి ఫ్రెండ్స్, ఇట్లా చాలా మంది జాయిన్ అవడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజు మనం ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ని లీడ్ చేయడానికి మన మధ్యలో అశ్రిత గ్రేస్ సిద్ధంగా ఉన్నారు. అశ్రిత గ్రేస్ మరి వయసులో చిన్నదైనప్పటికీ వాళ్ళ పేరెంట్స్ యొక్క కోఆపరేషన్, వాళ్ళ యొక్క హెల్ప్, తనకున్నటువంటి టాలెంట్, వీటన్నిటిని బేస్ చేసుకొని నేను ప్రోగ్రామ్ లీడ్ చేస్తాను అని ముందుకు వచ్చారు. సో ప్రోగ్రామ్ అంతా తనకు ఇంట్రెస్ట్ గా, తనకి ఎట్లాగున కన్వీనియంట్ గా ఉంటే అట్లా లీడ్ చేయడానికి ఆ ఫ్రీడమ్ తప్పకుండా ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ అవసరాన్ని బట్టి ఏదైనా 1-2 మాటలు చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటే నేను మధ్యలో జాయిన్ అయ్యి ఆ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. మన ప్రోగ్రామ్ లో మనము ఫిక్స్ చేసుకున్నటువంటి క్రమంలోనే కార్యక్రమం అంతా జరుగుతుంది. మేబీ 1 or 2 చేంజెస్ మధ్యలో జరగచ్చు. దానిలో ఒకటి ప్రాముఖ్యంగా
నీలిమా పాల్ తన యొక్క టెస్టిమనీని షేర్ చేసుకోమని అడిగి ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాం. కాబట్టి వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు నీలిమాను తన యొక్క టెస్టిమనీని కూడా షేర్ చేయాలి అని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. అట్లాగే ఈ రోజు ప్రోగ్రామ్ లో చిన్ని చాలా ఎఫర్ట్స్ తీసుకొని స్క్రీన్ షేర్ చేయడం గురించినటువంటి మెళకువలన్నీ నేర్చుకున్నారు. కాబట్టి ఈ రోజు మనం పాడేటటువంటి పాటలన్నీ మనకు ప్రొజెక్ట్ చేయబడతాయి. అలాగే చదవబోయేటటువంటి బైబిల్ రీడింగ్స్ కూడా మనకు ప్రొజెక్ట్ చేయబడతాయి. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మన వంతు ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సో బైబిల్ రీడింగ్ చేసేటప్పుడు కూడా ఎవరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ లో చదవటానికి, అట్లాగే మెడిటేషన్స్ కూడా ఎవరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ లో చేయడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది అని తెలియచేస్తున్నాను. ఈ మాటలు ఈ ప్రారంభంలో ఇంట్రడక్టరీ వర్డ్స్ గా నేను చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్నటువంటి అశ్విత గ్రేస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓవర్ టు అశ్విత గ్రేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, church. Greetings Good to evening. you all. Greetings. How are you all doing? Greetings to you all in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. I welcome you all for today's worship. As it was decided last week to observe today as Children's Sunday, I welcome all of my dear cousins, and I am excited and delighted to see everyone participating for the glory of God. In spite of the pandemic situation around us, let's all thank the Lord for giving us an opportunity to come together to worship Him, who alone is worthy of worship. Let's start the worship with an opening prayer by Neelma Paul. Over to Neelma. Neelma, can you please unmute yourself? Okay. Yeah, okay. స్తోత్రం 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 ప్రభువా, అత్యంత ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు లెక్కలేని వేలాది వందనములు స్తోత్రం యేసయ్యా. ఈ రోజు మీ విశ్రాంతి దినములో నేను మా బంధువులందరితో కలిసి స్తుతించుకునే భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు యేసయ్యా. స్కైప్ ద్వారా ప్రేయర్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళ అందరినీ బ్లెస్ చేయండి. అలాగే బలహీనలైన వారిని ముట్టి స్వస్థపరచండి. పిల్లలందరికీ మంచి నాలెడ్జ్ ని, మంచి మెమరీ పవర్ ని దయచేయండి యేసయ్యా. ఈ మా చిల్డ్రన్స్ సండే ప్రోగ్రామ్ ని జయకరంగా సక్సెస్ఫుల్ గా జరిపించమని, అందరికీ కావాల్సిన బ్లెస్సింగ్స్ ని దయచేయమని, ఈ ప్రేయర్ లో పార్టిసిపేట్ చేసి పిల్లలందరినీ మీ కృప ద్వారా బాగా వాడుకుని మీ నామమునకు మహిమ తెచ్చి కృపను అనుగ్రహించండి. ఈ ప్రేయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి యేసయ్యా. అలాగే ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొని పొందుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. Amen. Thank you, Neelma, for the prayer. Now I invite Chris and Cleo to give us a special number. Praise the Lord, and once again a warm welcome to everyone, and a very good evening to all my family, friends, and well wishers. I request you all to join us as we sing the song Praise Him, Praise Him. Chini Baba, sir, share cheyochu.
Praise Him, praise Him in the morning, praise Him in the noontime. Praise Him, praise Him, praise Him when the sun goes down. Love Him, love Him, love Him in the morning, love Him in the noontime. Love Him, love Him, love Him when the sun goes down. Trust Him, trust Him, trust Him in the morning, trust Him in the noontime. Trust Him, trust Him, trust Him when the sun goes down. Love Him, love Him, love Him in the morning, love Him in the noontime. Love Him, love Him, love Him when the sun goes down. Thank Him, thank Him, thank Him in the morning, thank Him in the noontime. Thank Him, thank Him, thank Him when the sun goes down. Jesus, Jesus, Jesus in the morning, Jesus in the noontime. Jesus, Jesus, Jesus when the sun goes down. Jesus when the sun goes down. Thank you, Chris and Trio, for the melodious song. Now I invite Sean Noel to read the scripture portion from 2 Chronicles chapter 32, verses 6 to 8. Today's scripture reading is taken from the book of 2 Chronicles chapter 32, verses from 6 to 8. He set military commanders over the people and gathered the people in the square of the city gate. Then he encouraged them, saying, "Be strong and courageous, don't be afraid or discouraged before the king of Isaiah or before all the multitude with him, for they are more with us than with him. He has only human strength, but we have the Lord our God to help us and to fight our battles." So the people relied on the words of King Hezekiah of Judah. Thank you. Thank you, Sean, for the word. Now I invite John Hyde for a short meditation. హాయ్, ఇది ఫస్ట్ టైం చెప్పడం, ఫుల్ టెన్షన్ ఉన్నది. తప్పులు చెప్తుంటే ఒక తప్పులు ఏమైనా ఉంటే సరి చేయండి, మన్నించండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈ టైం ఇచ్చిన పాస్టర్ మామీకి వందనాలు. రండి ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా, మరి ఈ వాక్యం చెప్తున్నప్పుడు నాకు చెప్పడానికి మంచి నాలెడ్జ్ ఇవ్వండి, మంచి ధైర్యాన్ని ఇవ్వండి, అందరికి అర్థమయ్యేటట్టు చేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నాకు తెలిసిన వాక్యం నేను చెప్తాను. చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకి మీరు జవాబులు చెప్పాలి. దీంట్లో ఎవరు వాళ్ళ పేరెంట్స్ హెల్ప్, ఎల్డర్స్ హెల్ప్ ఎవరు తీసుకోకూడదు. ఓకే. ప్రెసెంట్ మనం అందరం ఈ కరోనా టైంలో ఉన్నాం. ఈ COVID-19 వల్ల లాక్డౌన్ లో ఇళ్లలో ఉంటున్నాం. జాబ్స్ లేవు, స్కూల్స్ లేవు, ఫుడ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, టూర్స్ లేవు. ఎటు తోచని పరిస్థితుల్లో, అంటే మనకి చాలా బోర్ కొట్టేసి ఇంకేం చేయలేక ఫోన్లో ఒకటి పట్టుకొని దాంట్లో యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు అని, గేమ్స్ అని, ఆన్లైన్ క్లాసెస్ అని వీటి మీద టైం గడిపేస్తున్నాం అంతే. ఇంకా వేరేది ఏమైనా ఉందా?
ఇలాగే బైబిల్ హిస్టరీలో కూడా కొంతమంది పర్సన్స్ వాళ్ళ ఈ టైం ఎటు తోచని స్థితిలో, వాళ్ళకి ఏం తోచని స్థితిలో వాళ్ళు ఏమేం చేసుకున్నారో మనం అందరం తెలుసుకుందాం. లెట్స్ ఓపెన్ అవర్ బుక్స్ టు 2 Samuel 24:14. David said to God, I am in deep distress. చాలు. అందుకు దావీదు నాకేమీ తోచకై ఉన్నది. అవును, కింగ్ డేవిడ్ అంత గ్రేట్ కింగ్ అయినప్పుడు ఆయనకి ఎందుకు ఆ టైమ్స్ వస్తాయి, మరి ఎందుకు వచ్చినాయి ఆ టైమ్స్ అని చూస్తే, ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెలైటీస్ దేవునికి విరుద్ధంగా పాపాలు చేస్తున్నారు అనమాట. ఐ మీన్ ఐడిల్ వర్షిప్, అన్య దేవతల పూజలు అని చేస్తున్నారు. అందువల్ల గాడ్స్ యాంగర్ ఇస్ అపాన్ దెమ్, దేవుని ఉద్రేకత వాళ్ళ మీద ఉన్నది. అయితే డేవిడ్ కి శాటన్ ప్రేరేపిస్తుంది అనమాట. డేవిడ్, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్లో ఎంతమంది ఇజ్రాయెలైటీస్ ఉన్నారు, ఎంతమంది జూస్ ఉన్నారు, ఈ సెన్సస్ మొత్తం తీసుకొని కనుక్కొని శాటన్ చెప్తాడనమాట. అది మనసులో అనుకుని ఇంకా చెయ్యాలి, కౌంట్ చేసి చూద్దాం అని అదొక తహన్ లాగా అయిపోయి David ordered his army commander Joab to take the census of Israelites and Jews and come to me అని చెప్తారనమాట. ఇదిగో జోయాబ్, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్లో ఇజ్రాయెలైటీస్ ఎంతమంది ఉన్నారో, జ్యూస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ సెన్సెస్ తీసుకొని నాకు చెప్పు అని చెప్తారనమాట. అయితే జోయాబ్ ఏమంటాడంటే, కింగ్ డేవిడ్ మరి ఇది దేవునికి విరుద్ధమైన పని అని ముందే వాన్ చేస్తాడు. వద్దులే, చేసి చూద్దాం ఎక్స్పెరిమెంట్ ఎలా వర్క్ చేస్తుందో అని ఫైనల్ గా అనేసుకున్నారు వాళ్ళిద్దరు. అయితే కింగ్ జోయాబ్ ఆర్మీ కమాండర్ అయిన జోయాబ్ వెళ్ళి ఇజ్రాయెల్లో వాళ్ళ ఎంతమంది కౌంట్ ఉన్నారో అవన్నీ తెలుసుకుని రావటానికి ఆయనకి 9 months 20 days పడ్డాయి. అయితే ఆ రిజల్ట్స్ లో ఏమొచ్చిందంటే, ఇస్రాయెల్ మొత్తం తిరిగి ఇజ్రాయెలైటీస్ ఎంతమంది ఉన్నారంటే 8 lakh members యుద్ధం చేయడానికి పనికొచ్చేవాళ్ళని చెప్పారు. నెక్స్ట్ యూదులు ఎంతమంది ఉన్నారు, 5 lakh members యుద్ధం చేయడానికి పనికొచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పాడు అనమాట. అయితే డేవిడ్ గాడ్ కి ఒక చేసిన గిల్ట్, అయ్యో నేను ముందే ఎటు పడితే అటు ఆలోచించుకోకుండా దాని మీద ఫోకస్ పెట్టి చేస్తాను, మరి గాడ్ నేను తప్పు చేశాను కదా, గాడ్ క్షమిస్తాడు లేదని గాడ్ కి ప్రార్థన చేసుకుంటాడు. 2 Samuel 24:10 లో డేవిడ్ said to the Lord, I have sinned. I have done a very foolish thing. Lord, I beg you, take away my guilt of your servant. అని ప్రార్థన చేసుకుంటాడు. దేవా, నేను ఒక తప్పు పని చేశాను. ఐ హ్యావ్ డన్ ఏ వెరీ ఫూలిష్ థింగ్. నేను ఎంతో పాపం చేశాను. నీ సేవకుని, నీ భక్తుని తప్పు తీసివేస్తావా అని ప్రార్థన చేసుకుంటాడు అనమాట డేవిడ్. అయితే డేవిడ్ ప్రేయర్స్ విని నెక్స్ట్ మార్నింగ్ గాడ్ appeared to a prophet named Gad. గాడ్ అనే ప్రాఫిట్ కి అపేర్ అవుతారు. గాడ్ అనే ప్రాఫిట్ కి గాడ్ ఏం చెప్తారంటే, గాడ్ నేను నీకు 3 options ఇస్తున్నాను. ఆ 3 options వెళ్ళి డేవిడ్ చెప్పు. డేవిడ్ ని వాటిలో ఏదైనా ఒకటి చూస్ చేసుకోమని చెప్పని చెప్తాను అనమాట. అప్పుడు గాడ్ డేవిడ్ కోర్టుకి వెళ్ళి, కింగ్ డేవిడ్ ఉన్న కోర్టుకి వెళ్ళి, ఇదిగో కింగ్ డేవిడ్, గాడ్ నీకు 3 options చెప్పమన్నారని చెప్పారు నాకు. దాంట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకొని చెప్పి ఆయన ఫస్ట్ ఆప్షన్ చెప్తారనమాట.
ఆ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 7 years ఆఫ్ ఫెమైన్ ఇన్ ఇజ్రాయెల్. 7 సంవత్సరాలు ఇజ్రాయెల్లో కరువు. అలాగా సెకండ్ ఆప్షన్ చెప్తాను అనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటంటే 3 months ఆఫ్ ఫ్లీయింగ్ ఫ్రమ్ యువర్ ఎనిమీస్. 3 నెలలు నీ శత్రువుల నుంచి ఇజ్రాయెల్ వదిలి, నీ స్థానం వదిలి వాళ్ళ నుంచి పారిపోవాలి, దాక్కోవాలి అని చెప్తాను అనమాట. నెక్స్ట్ 3 days ఆఫ్ ప్లేగ్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో 3 రోజుల తెగులు. ఆ 3 ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి చూస్ చేసుకోమంటే డేవిడ్ 3 ఇబ్బందికరమైనయే కదా, నేను మరి ఏం చూస్ చేసుకోవాలని, ఇంకా వేరే ఆప్షన్ లేదని ఆయనే గాడ్కి మళ్ళీ రిపెంట్ అవుతారు. అవును, మనం డేవిడ్ పొజిషన్ లో ఉంటే మనం డేవిడ్ కి బదులుగా ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటాం? అది మీరు చెప్పాలి లాస్ట్ లో. అయితే డేవిడ్ గాడ్ కి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చేస్తూ మళ్ళా 2 Samuel 24:14 David said to God, I am in deep distress. Let us fall into the hands of the Lord, for his mercy is great, but don't fall into the hands of men అని ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థనకు అర్థం ఏంటంటే, దేవా ఒకవేళ నేను పడాలనుకుంటే నీ చేతిలోనే పడాలి, ఎందుకంటే నీ చేతుల్లో కృప కనికరం చాలా గొప్పయి. నేను మనుషుల చేతిలో పడకూడదు. మనుషులు అంటే లోకం. నేను ఆ లోకం చేతిలో పడకూడదు. నాకు లోక జ్ఞానంలో నన్ను ఆ లోక జ్ఞానంలోకి వెళ్లకుండా చెయ్యి అని ప్రార్థించుకుంటాడు అనమాట డేవిడ్. అయితే గాడ్ ఇజ్రాయెలిటీస్ అందరికి పనిష్మెంట్ గా థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు అనమాట. ఆ థర్డ్ ఆప్షన్ ఏంటంటే 3 days ఆఫ్ ప్లేగ్ ఇన్ ఇజ్రాయెల్. 3 దినాల తెగులు ఇజ్రాయెల్లో. అది చిన్న 3 రోజులే అయినా దానికి ఎఫెక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఎక్కువ. 50,000 మెంబర్స్ చనిపోయారు దానివల్ల. అలాగే సెకండ్ పర్సన్ ఎవరంటే జోబ్ అన్నమాట. మనందరికి జోబ్ గురించి తన స్టోరీ ఏంటో, తన ఏం చేస్తారో, ఎక్కడ ఉంటారో ఇవన్నీ తెలుసు. మనం అది అందరూ విన్న స్టోరీయే. అయితే జోబ్ 21:6 లో జోబ్ ఏం చెప్తారంటే, వెన్ ఐ థింక్ అబౌట్ దిస్ ఐ am terrified and afraid అని చెప్తారు. నేను దాని మనసునకు తెచ్చుకున్న ఎడల నాకేమీ తోచక ఉన్నదని చెప్తాను అనమాట. ఎందుకని చెప్తారంటే, అందరికి తెలుసు పరలోకంలో ఒక సభ జరిగినప్పుడు దేవదూతలు సాతాను అక్కడికి వెళ్ళి దేవుని ముందు ఉన్నాయి అన్నమాట. అప్పుడు దేవుడు హ్యావ్ యూ హర్డ్ అబౌట్ మై సర్వెంట్ జాబ్ అని చెప్తారనమాట. ఆ స్టోరీ తెలుసు. నెక్స్ట్ సాటన్ వచ్చి గాడ్ కో థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ థియరీ ఏంటంటే, గాడ్ ఒకవేళ మనందరం డేవిడ్కి జాబ్ కి పరీక్ష పెడదాం, ఆ పరీక్షలో పాస్ అయితే ఓకే అని చెప్పి, ఆ పరీక్ష ఏంటంటే జాబ్ కొన్న ఆస్తి అంతస్తులు హెల్త్ వెల్త్ మొత్తం చీల్చేసుకొని తీసేసుకొని ఆయనకి ఏమీ లేకుండా కుష్టి రోగంతో బాధపడుతూ ఉంటారన్నమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడేటట్టు చేస్తారనమాట. అయితే ఆయన దగ్గర ఉన్న ప్రతి తీసుకుంటారు కానీ ఒక్క వైఫ్ ని మాత్రం తీసుకోరు. ఎందుకనంటే సాటన్ మనల్ని ఎలాగా దెబ్బతీస్తుందో ప్రేరేపిస్తుందో, అలాగే గాడ్ ఇంకా సాటన్ జోబ్ వాళ్ళ వైఫ్ ని
దెబ్బతీయడానికి ఇంకా తప్పుదారి మళ్లించడానికి వాడుకుంటారనమాట. అలాగే జోబ్కి ఎంతమంది ఇరిటేషన్, ఇదిగో నువ్వు దేవుడి మీద హోప్ వదిలేసుకో, ఇంకా దేవుడు ఏం చేయలేడు, దేవుడు ఏం హెల్ప్ చేయలేడు అని ఎంతమంది చెప్పినా అయినా జోబ్ పట్టించుకోరనమాట. జోబ్ పట్టించుకోకుండా గాడ్ హెల్ప్ చేయ గాడ్ అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ అన్న మాట ఇది. అయితే జోబ్ అలా ప్రార్థన చేస్తూ ఇంకా గాడ్ మీద హోప్ వదులుకోలేదు. ఫైనల్ గా గాడ్ చేసిన పని ఏంటంటే గాడ్ జోబ్ ని తనకున్న అంతస్తులు ఆస్తి అంతస్తుల కన్నా డబల్ ఆశీర్వాదాలు ఇచ్చి మరీ దీవించారు జోబ్ ని. ఇంకా థర్డ్ పర్సన్ ఏంటంటే పీటర్. Acts 10:17 లో while Peter was wondering about the meaning of vision, పేతురు తనకు కలిగిన దర్శనం మేమై ఉండును అని తనలో తానుకు ఎటు తోచక ఉండగా. అది తెలిసిన స్టోరీయో తెలియకపోయిన స్టోరీయో చెప్తాను వినండి. ఒకసారి పీటర్ మేడ మీదకి వెళ్ళి దేవునికి ప్రార్థించుకుంటున్నాడు అనమాట. దేవునికి ప్రార్థించుకున్న సమయంలో ఆకలి వేసింది. ఆకలి వేస్తే ప్రార్థన మొదలు పెట్టాము, మధ్యలో క్విట్ అయిపోతే ఏమైనా బాగుంటుందని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఆ బ్లాంకెట్ దిగి వచ్చింది. ఆ బ్లాంకెట్ లో సమస్త క్రీచర్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఆకాశం నుంచి ఒక వాయిస్ వచ్చింది, గాడ్ వాయిస్. గాడ్ ఏం చెప్తాడంటే పీటర్ కిల్ ద యానిమల్స్ అండ్ ఈట్ అని చెప్తాడు. ఇదిగో పీటర్, నువ్వు అక్కడ యానిమల్స్ ఇంకా క్రీచర్స్ ఉన్నాయి కదా, ఆ బర్డ్స్, ఇన్సెక్ట్స్, యానిమల్స్ ని అవన్నిటిని చంపుకుని తిను అని చెప్తారు అనమాట. అయితే పీటర్ గాడ్ కి ఏం చెప్తారంటే, దేవా నేను ఎందుకు అపరిశుద్ధమైన తినాలి, గాడ్ వై షుడ్ ఐ ఈట్ దిస్ అపరిశుద్ధమైన నేను ఎందుకు తినాలి అని గాడ్ చెప్తారు అనమాట. చెప్పిన తర్వాత మళ్ళా బ్లాంకెట్ ఆకాశంలోకి వెళ్ళిపోయి అప్పుడు ప్రార్థన చేసుకుంటాను అనమాట. మళ్ళా గాడ్ వైల్ పీటర్ వాస్ వండరింగ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ విజన్, పీటరు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తానుకు ఎటు తోచగా ఉన్నాడు. అంటే స్ట్రెస్ గా ఫీల్ అయిపోయి దాని మీనింగ్ ఏంటప్పా అని అనుకుంటా ఉండగా అక్కడ అన్య జనులు వచ్చి పీటర్ని కలుస్తారు అనమాట. పీటర్ ఆ అన్య జనులు కలిసినప్పుడు దేవుని సువార్త వాళ్ళందరికీ బోధించి వాళ్ళందరినీ రక్షిస్తారనమాట. పాస్టర్ అంకుల్ ఎలాగైతే మనకి బోధన చేస్తారో అలాగే పీటర్ వాళ్ళందరికీ బోధన చేసి వాళ్ళందరినీ దేవుని రక్షణ మార్గంలో రక్షించి వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చారనమాట. గాడ్స్ విల్ ఇచ్చారనమాట. అప్పుడు అర్థమైంది పీటర్ కి, గాడ్ నాకు మేడ మీద ఉన్నప్పుడు విషయం అర్థమైంది. ఆ అపరిశుద్ధమైన జీవులు ఏంటంటే అన్యజనులు, వాళ్ళందరినీ చంపుకొని తినమని మీనింగ్ ఏంటంటే వాళ్ళందరికీ సువార్త చెప్పి వాళ్ళందరినీ రక్షించాలి, గాడ్స్ పాత్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో కదిలేటట్టు చెయ్యాలని అప్పుడు అర్థమైంది అనమాట పీటర్ కి. సో మలాకీలో పాస్టర్ మామి చెప్పినట్టు మలాకీలో పీపుల్ ఆఫ్ గాడ్ వాళ్ళందరూ గాడ్ కి వాళ్ళందరూ పాపాలు చేసి సాక్రిఫైసెస్ ఇచ్చినప్పుడు గాడ్ కి అనిపించదు అనమాట, ఎందుకు నాకు సాక్రిఫైసెస్ గా వాళ్ళు పాపాలు చేసి నాకు సాక్రిఫైసెస్ గా ఎందుకు అమాయకమైన ఈ బలి ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా బలి ఇచ్చి ఇంకా వాళ్ళ పాపాలు రెట్టింపు చేసుకుంటున్నారు అని
గాడ్ తన ఓన్లీ వన్ సన్ ని సాక్రిఫైస్ చేస్తారనమాట మనకి. గాడ్ తన ఓన్లీ వన్ సన్ బ్లడ్ తో మనలందరినీ కొనుక్కొని మన వారి ప్యూరిటీగా మనందరినీ ప్యూరిఫై చేస్తారు, పరిశుద్ధంగా చేస్తారనమాట. అది ఎంత పరిశుద్ధ అంటే స్నో వైట్ ఉంటది, కానీ స్నో కన్నా వైట్ అంటే ఆ యాడ్జెక్టివ్నెస్ తో అలా చేస్తారనమాట. అలాగే మనం కూడా ఎవరైనా అన్ని జనులు ముందుకు వస్తే, మనకి ఎవరైనా కనిపిస్తే మనం వాళ్ళతో ధైర్యంగా దేవుని సువార్త బోధించి వాళ్ళందరినీ రక్షణ మార్గంలో నడిపియాలి. నెక్స్ట్ షాని ఇందాక 2 Chronicles 32:6-7-8 చదువుతున్నప్పుడు ద కింగ్ సెనహెరెబ్, కింగ్ ఆఫ్ అషూరియన్స్, జూడా కింగ్డమ్ మీద ఇన్వెలేషన్ కి కాన్క్వెస్టింగ్ వచ్చినప్పుడు, దాన్ని కాన్క్వర్ చేసుకోవాలని వచ్చినప్పుడు అప్పుడు టైంలో హిజ్కియా అన్నమాట కింగ్, జూదా కింగ్ హిజ్కియా వాళ్ళ ప్రజలతో ఏమని చెప్తారంటే, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, మీరు దిగులు పడుకుడి, ధైర్యమును విడువకుడి అని చెప్తాడు. నెక్స్ట్, దేర్ ఈస్ ఏ గ్రేటర్ పవర్ దెన్ విత్ హిమ్, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. With us is the Lord our God to help us and to fight our battles. మనకి దేవుడు ఉన్నారు, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జయించుటకు, గెలిపించుటకు మన దేవుడైన యెహోవా మనకు ఉన్నారు అని హిజ్కియా వాళ్ళ ప్రజలతో చెప్తారనమాట. అలాగే మనం కూడా ఈ సెన్హెరెబ్ అనే కింగ్ లాంటి కరోనా వైరస్ లో ఎన్నొచ్చినైనా దేవుని వాక్యంతో, దేవుని మీద ట్రస్ట్ ఉంచుతూ, ఫెయిత్ ఉంచుతూ మనం దాన్ని గెలవాలన్నమాట, జయించాలి. అది ఎలాగంటే గాడ్ కి ప్రార్థన చేసుకోవటం. డేవిడ్ ఎలా ప్రార్థన చేసుకున్నారో మనం కూడా ఎటు తోచని పరిస్థితుల్లో ప్రార్థించుకోవాలి. దేవా, ఈ కరోనా మహమ్మారిని తొందరగా రికవర్ తగ్గించు అని ప్రార్థన చేసుకోవాలి, కంటిన్యూస్ గా ప్రార్థన చేసుకోవాలి. ఇలాగే బైబిల్లో ఆ ప్రముఖమైన 3 వ్యక్తులు వాళ్ళకి ఎటు తోచని పరిస్థితుల్లో వాళ్ళు సరెండర్ themselves to God. వాళ్ళు దేవునికి లోబడి దేవునికి ప్రార్థన చేసుకున్నారు. దే డిపెండ్ ఆన్ గాడ్. వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. దే ప్రే కంటిన్యూస్లీ. వాళ్ళు ఎడతెగగా ప్రార్థన చేసుకున్నారు. దే ప్రే ఇన్ ఫెయిత్. వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారు. గాడ్ ఇలా జరిగిస్తారు. గాడ్ మన మొరను, మన ప్రార్థనను వినే దేవుడు అని ప్రార్థిస్తే అప్పుడు గాడ్ నుంచి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇంకా ఆన్సర్స్ వస్తాయి. దాని ఆన్సర్స్ ఏంటి, ఏం చేయాలని, కీస్ అన్ని ఆన్సర్స్ అన్ని వస్తాయి అన్నమాట. అలాగే మనం కూడా ఈ పరిస్థితుల్లో దేవుని మీద ట్రస్ట్ ఉంచుతూ ఈ కరోనా మహమ్మారిని విశ్వాసం అనే డాల్తో, వాక్యం అనే కట్కంతో, ట్రస్ట్ అనే ఆర్మర్ తో ఫైట్ చేసి గెలిచి దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుడిచ్చిన ఈ చిన్న మాటల్లో దీవించును గాక. ఓవర్ టు అశ్రిత. ఓకే, సారీ, క్వశ్చన్స్ అడగడం మర్చిపోయాను. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. జానీ, టైం ఉంటే చివర్లో అడుగుదు గాని. ఓకే.
థ్యాంక్ యూ. Can we give a big round of applause for John Hyde? Thank you so much, John Hyde, for the thought-provoking message. Hope everyone is blessed. Now I invite Kriyo Lalita to lead us in prayer. Our gracious Heavenly Father, Lord, thank you for this day. Lord, thank you for the worship service that we are having today, Lord. Lord, as we have heard the message, Lord, thank you for sowing the seed, the word in our hearts, Lord. Lord, help us not to fall into worldly pleasures and worldly attractions, Lord. Lord, help us to stand firm in you and trust in you and you alone, Lord. Be with us and guide us in the rest of the service. In Jesus' name we pray. Amen. Thank you, Kriyo Lalita, for the prayer. Now I invite Aaron Simpson and Neelma Paul to give us a special number. Praise the Lord, all of you. ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన హృదిలో నన్ను దాచుకున్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన హృదిలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ థ్యాంక్ యూ. Thank you, Aaron and Neelma, for a melodious number. Now I invite Andrew to read the scripture portion from the book of Ezekiel, chapter 37, verses 1 to 14. Good evening. I hope everyone is safe and blessed in this pandemic. So today's scripture reading is taken from Ezekiel chapter 37, verses from 1 to 14. యెహోవా హస్తము నా మీదకు వచ్చింది. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించి ఉండగా ఎముకల నెగములు ఆ లోయలో కనబడేను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా
అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవక్తను ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనును, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి, మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీద పోయెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటి జీవాత్మ లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి తను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరి బ్రతుకులనట్లు వారి మీద ఊపిరి విడుపుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్క సత్యము కానీ మహాసత్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశలు విఫలమాయను, మనము నాశనమైపోతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉంటానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తానని మీరు తెలుసుకొందురు. ఇది యెహోవా వాక్కు. Thank you, Andrew, for the word. Now I invite Kriyo Lalita for a short meditation. Thank you. I would like to take this time to invite one of my cousin, Abhinav Satvik Tej, to lead us in prayer for the world. Thank you for giving this opportunity. I'm gonna pray. Thank you, Jesus, for this time. Lord, bless all the members of the group. Bless our parents and our church members and pastors. Lord, please bless all of us with your knowledge, wisdom, understanding, and give us your power and strength. Lord, I pray about coronavirus. I'm commanding the Holy Spirit to touch them from head to the toe, and heal them completely, and bring mighty glory out of them. Thank you, Lord, for everything you are doing to do. In Jesus' name I pray. Amen, amen, amen. Thank you, Abhinav Satvik Tej. నేను కూడా జానీ లాగానే ఫస్ట్ టైం చెప్పడం ఇలాగా. I hope this short meditation touches at least one person in this group. అలాగే ఈ scripture portion తీసుకునే ముందు at least I got 4 confirmations from people, ఇంకా most importantly God. అప్పుడు నేను ఇది తీసుకొని ఇది చెప్దామని డిసైడ్ అయ్యాను. సో ఈ పర్టిక్యులర్ స్క్రిప్చర్ పోర్షన్ లోని ఈ కాంటెక్స్ట్ ఎప్పుడంటే ఇట్ వాస్ డ్యూరింగ్ ద 6th century BC when Israelites were invaded by the Babylonian Empire. సో ఇక్కడ ఎజీకియల్ కి చాప్టర్ 37 verse 1 and 2 verses లో నుండి స్టార్ట్ చేస్తే నేను క్లుప్తంగా ఈ స్టోరీకి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. దాని నుంచి we can continue. సో ఈ ఎజీకియల్
in the very first verse మనం చూస్తే ఒక విజన్ తో గాడ్ ఒక విజన్ ఇస్తాడు ఎజీకియల్ కి. సో ఆ విజన్ లోని God leads Ezekiel to a place of dry land, a valley where all dry bones were scattered everywhere అన్నమాట. అక్కడ వెళ్ళి అడిగినాక దేవుడు అంటాడు ఎజికియల్ తోని, ఎజికియల్ ఈ బోన్స్ కెన్ దే లివ్ అని అడుగుతాడు. అప్పుడు ఎజికియల్ అంటాడు హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ నో, బట్ ఇన్ గాడ్స్ వ్యూ nothing is impossible to God. Romans chapter 4 verse 17 law, it is God who gives life to the dead and calls those things which do not exist as though they did. దేవునికి ఏది అసాధ్యం కాదు, జీవం లేని దానికి కూడా జీవం ఇవ్వచ్చు. ఇంకా ఇట్లాంటి the word of God is so powerful that he can even command life to something which is not there, which is dead అనేది గుర్తు పెట్టుకోవాలి మనం ఇక్కడ. అయినాక దేవుడు అంటాడు ఎజికియల్ తోని, స్పిరిట్ ద్వారా యు ప్రొఫెసైజ్ టు దీస్ డ్రై బోన్స్ టు లివ్ అగైన్ అంటే అప్పుడు టు అటాచ్ అని మళ్ళీ మొత్తం అంతా ఇట్లా బోన్స్ ఒక్కొక్కటి అటాచ్ అయ్యి మళ్ళా దాని మీద మసిల్స్ స్కిన్ మొత్తం అంతా ఒక బాడీ లాగా మొత్తం అవ్వడానికి ప్రొఫెసైజ్ చేయమన్నప్పుడు ఎజికియల్ చేస్తాడు. సో ఆయన చూస్తుండగానే ఒక్కొక్క బోన్ అటాచ్ అవుతుంది, ఒక్కొక్క మజిల్స్ కానీ స్కిన్ కానీ మొత్తం అంతా అటాచ్ అవుతుంది. కానీ వన్ థింగ్ ఇస్ ల్యాకింగ్ ఇన్ దట్ బాడీ, దట్ ఈస్ లైఫ్ ఫర్ బ్రెత్. ఓన్లీ గాడ్ కెన్ గివ్ లైఫ్ అండ్ ఓన్లీ హీ అలోన్ కెన్ command and give life to any person and anyone. Appudu with the help of the spirit, God tells Ezekiel life ఈ డెడ్ బాడీస్ కి లైఫ్ గా కమాండ్ చేయి ప్రొఫెసైజ్ చేయనప్పుడు ఎజికియల్ 4 winds 4 directions లో నుంచి వచ్చిన winds అన్నిటిని ప్రొఫెసైజ్ చేయమన్నప్పుడు all those dead bodies were standing up, they could stand up and they could walk and they were like living creatures. ఇది విజన్ అంతా చూపించినాక దేవుడు అంటాడు ఈ దాని మీనింగ్ చెప్తాడు ఎజికియల్ కి ఏమని, ఈ డ్రై బోన్స్ రిప్రజెంట్ ద ఇజ్రాయెలైట్స్ who are spiritually weak and spiritually dried up, they are dead అన్న విషయం గుర్తించుకోమంటాడు. But God also says that when those people cry out to him, he would also when they cry out to him, he would when the people cry out to him, God promises to bring all the scattered Israelites everywhere. Endukante appudu Babylonian exilic period lo unnappudu everybody was scattered. He promises them to bring them together as one nation back to Jerusalem. Today when we relate this thing to our lives, God is promising that he would bring revival and restoration in our lives. Let it be anything, your academics, your business, your career, your spiritual life, most importantly. Everybody goes through a situation where one is spiritually dry and very weak. The connection with God is completely lost, and when things are like that, God is promising that he would bring them back, he would fill them back with his Holy Spirit. The only thing that we need to do is we have to ask God to fill us with his presence and with his spirit. I want to share an instance with you in my life which I could relate it with this. నేను ఒక సమ్మర్ వెకేషన్ లోని నేను వైజాగ్ వెళ్ళాను. మమ్మీ క్రిస్ అక్క డాడీ ఇక్కడే హైదరాబాద్ లో ఉండిపోయినారు. అప్పుడు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మమ్మీ నా కజిన్ వాళ్ళ చర్చ్ లో ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతుంటే అక్కడికి వెళ్ళి అందరి కోసం అన్నట్టు నువ్వే ఒక్కదాన్ని వెళ్ళి రిప్రజెంట్ చేసినట్టు ఇంకా ప్రేయర్స్ కి వెళ్ళు అని ఏం చేస్తాము ప్రేయరే కదా. అప్పుడు I was spiritually weak, I was spiritually dried up, and అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి ప్రేయర్ జస్ట్ ఉండడం కదా, కజిన్స్ ఉన్నారు కదా, వీ కెన్ స్పెండ్ ఆఫ్ అనుకున్న దీంట్లో అడిగినా. కానీ అక్కడికి వెళ్ళాక when pastor uncle said everybody can gain his spirit, you just have to ask him అన్నప్పుడు when I asked him, God filled me with his presence. I could feel it, and మొత్తం next
few days muttamanta it was very nice, and it was God's spirit when it is in us, we don't feel lost, we don't feel spiritually lost, we know what we are doing అన్నమాట. అయితే ఈ టైంలో అప్పుడు అది అలా కంటిన్యూ అయిపోయింది, which I thank God for. I would at this time I believe someone's heart, I think God is speaking to someone through this message, because when we are spiritually dry and we are spiritually weak, the only thing we need to do is go back, ask God, confess, and He will fill you back with His presence, with His Spirit. God never goes back on His promises. The only thing you need to do is you have to trust in Him. You have to know that He is going to give you back His Spirit. మనము కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఎంత డ్రై ఉన్నానంటే ఐ డోంట్ థింక్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ మీ బ్యాక్, ఐ డోంట్ థింక్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫర్గివ్ మీ అనిపిస్తున్నప్పుడు వీఆర్ రాంగ్ యాక్చువల్లీ. God is waiting for us. He only wants us to come back to Him, and He wants us to ask for His ask Him for forgiveness, so that He can fill us with His Spirit and His presence. So I thank you for this opportunity. I was very nervous, but thank you. I would like to conclude this message with a short song, with a small song. If you know this song, you could please sing along. These are the days of the Savior, the dry bones that can make us fresh. These are the days of His servant David, rebuilding the temple of praise. And these are the days of the harvest. Things are right as the world. So we are the laborers in your vineyard, declaring the way of the Lord. Holy God, riding on the clouds, shining like the sun, like the sunset moon. Lift your voice, the Spirit still believes. Science to salvation. Science to salvation. Thank you. Over to Ashrita Grace. Thank you, Creo, for the inspiring message. Now I invite Chris Amrita to lead us in prayer. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, మరొకసారి ఇలా ప్రార్థన చేసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని ఇప్పుడు దాకా కాపాడినందుకు వందనాలు. ఇప్పుడు దాకా సర్వీస్ అంతట్లో కూడా మీరు మాతో ఉన్నందుకు వందనాలు యేసయ్యా. ఈరోజు మేము విన్న వర్డ్ మట్టి వందనాలు. మేము స్పిరిచువల్ గా డ్రై అయిపోయినా, ఇట్లా వీక్ ఉన్నా కూడా మేము మిమ్మల్ని అడిగితే మీరు మమ్మల్ని మీ స్పిరిట్ తో నింపి మమ్మల్ని మళ్ళీ మా ఒరిజినల్ రివైవ్ చేసి మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేస్తారు అని తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. మిగతా జరగబోయే సర్వీస్ అంతట్లో కూడా మీరే తోడుగా నీరుగా ఉండండి. యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మాట్లాడచ్చా అశ్లిత? ఈ సమయంలో ఆండ్రూ అండ్ నేతన్ ఒక పాట పాడతారని ప్రోగ్రామ్ లో మనం ఇంక్లూడ్ చేసాం, కానీ వాళ్ళ బదులు బొబ్బిలి నుంచి ఒక ఫ్యామిలీ, ప్రేమ్ బ్రదర్స్ అని ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యారు. వి వెల్కమ్ దట్ ఫ్యామిలీ ఇన్ టు అవర్ మిడ్స్ట్. ఈ సమయంలో ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళిద్దరు సన్స్, వాళ్ళు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. వాళ్ళ ఒక మాట, దే కెన్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పొచ్చు.
and it's over to them. Yeah, with the permission from the chair. Over to Prem Brothers. Hi everybody, I am Prem Kumar and he is Prem Rashik. I am studying 7th class from Bubli. Today we are going to sing a song. There is power in the blood of the Lamb and protection in the name of Jesus. Glory to God. Thank you, Prem Brothers. Now I invite Neelma Paul to read the scripture portion from Luke chapter 3, verses 21 to 23. నీలిమా పాల్, నీలిమా నీ స్క్రిప్చర్ పోర్షన్ తో పాటు నీ టెస్టిమనీ కూడా చెప్పమ్మా. ముందు టెస్టిమనీ చెప్పి తర్వాత బైబిల్ రీడ్ చేయి. అన్మ్యూట్ చేయండి మోని, అన్మ్యూట్ చేయండి. ఓకే, అందరికీ వందనాలు. నీ స్క్రీన్ రావట్లా. ఏంటమ్మా రావట్లేదా? పిక్చర్ రావట్లేదు నాన్న. ఎవరి రావట్లేదా? మీ ఒక్కటేనా? ఎవరి రావట్లా. మాకు మీరు కనబడుతున్నారు, మీరు చెప్పేసి పర్లేదు. మాకు కనపడుతున్నారు, మాకు కనబడుతున్నారు, కనబడుతుంది అన్ని. మాకు మీరు ఓకే. కనపడుతున్నారు. కొంచెం దగ్గరికి వచ్చి చెప్పేసేయండి.
అందరికీ వందనాలు. నా పేరు నీలిమా పోల్. నాకు 12 ఇయర్స్. దేవుడు నా జీవితంలో చేసిన ఒక అద్భుత కార్యాన్ని మీ అందరితో నేను ఇవాళ పంచుకోవాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే 2019 నవంబర్లో నాకు ఒక రోజు సడన్ గా 2-3 వామిటింగ్స్ అయ్యి చాలా మైల్డ్ గా అయిపోయాను. మా పేరెంట్స్ భయపడి నార్మల్ వామిటింగ్స్ అనుకొని నన్ను పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళారు. అప్పుడు ఆయన నీరసం వల్ల సెలైన్ పెట్టారు. పెట్టిన కొంతసేపటికి నేను డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను. డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మా మదర్ నా దగ్గరకు వచ్చి చూసి నర్సుని పిలిస్తే ఏంటంటే పాప పడుకునే ఉంది అని అడిగితే నీరసం వల్ల పడుకొని ఉందని అని చెప్పారు. అప్పుడు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి నర్స్ ఫీవర్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు నాకు స్పర్శ లేదు, మాట లేదు, కదలిక లేదు. అప్పుడు డాక్టర్ గారు వచ్చి చూసి మా ఫాదర్ అన్నారు, నేను విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్తానండి పాపని అన్నారు. అప్పుడు డాక్టర్, మీరు 2 hours లోగా తీసుకెళ్ళకపోతే ప్రమాదం అవుద్ది, మేము చెప్పలేమిక అన్నారు. అప్పుడు మా డాడీ నన్ను కార్లో 2 hours లోగా అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్స్ అందరు షాక్ అయ్యి, ఏంటండి కోమాలో ఉన్న పిల్లని తీసుకొచ్చారు అని అన్నారు. అప్పుడు వెంటనే బ్రెయిన్ స్కాన్ తీసి బ్రెయిన్ అంతా ఉబ్బిపోయిందండి, మేమేం చెప్పలేము, 100% హోప్లెస్ అన్నారు. అప్పుడు ఒక పాస్టర్ గారు నన్ను చూడడానికి వచ్చి చైన్ ప్రేయర్ చేయండి అని అన్నారు. అప్పుడు చైన్ ప్రేయర్ చేశారు అందరూ. 24 members కాకుండా నా కొరకు ఇంకా చాలా మంది చేశారు. ఆ ప్రేయర్ ఇంకా కంప్లీట్ అవ్వక ముందు నేను కళ్ళు తెరిచాను. అప్పుడు డాక్టర్స్ అందరూ, మేము అసలు 100% హోప్లెస్ అనుకున్నాము, ఈ కార్యం మాత్రం దేవుడే చేశారు అని అన్నారు. అప్పుడు ఈ సాక్ష్యాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉంటాను. దేవుళ్ళలో ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మీరందరు కూడా నా కోసం ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. లూకా సువార్త 3వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించు ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. యేసు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళు యూదు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యేసు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. We praise God's miracle in Nilma's life. Glory to God. Now I invite Chris for her short meditation. Praise the Lord. Greetings to you all in the name of Jesus, our Lord and Savior. Today I come before you with a very important yet vast and an important topic in every event in every Christian's life, that is salvation. Some of you present here have been saved a long time ago, some recently, and some have not been saved yet. But some have been saved but not baptized yet, and some who haven't experienced salvation yet. Today I would like to talk on 3 important aspects in regards to salvation, that is justification, sanctification, and glorification. Salvation according to the Bible is dimensional,
And according to modern day terms, salvation has been taken for granted, and very, in a very simple meaning, that is either deliverance from hell or going to heaven. But salvation is not something which is um, it's something which cannot be taken for granted. To get salvation, there are a few steps to which you can get salvation. First is justification. Justification is when you realize you're a sinner and Jesus is your savior, and in this process uh, you realize that you've been a sinner, and the deliverance and the penalty for sin is justification, because all have sinned and have fallen short of the glory of God. um, um, we justify our sins and confess. In Romans chapter 10 verse 9, it says, if you confess with your mouth that Jesus as Lord and believe in your heart that God has raised him from the dead, you shall be saved. So justification is the penalty of deliverance from the penalty of sin. The next is sanctification. Sanctification is being delivered from the power of sin. Sanctification is something which has to go on a daily process. It is not finished when you are baptized or when you're filled with the Holy Spirit. You need to know that you have to sanctify yourself on an everyday basis and ask God for his forgiveness and cleanse you from all sorts of sins. The next is glorification. Glorification is deliverance from the presence of sin, which means that is when you die, you are united with God in heaven, and you reign with him in heaven. This is called glorification, because you have to go to heaven. You experience all these 3 steps in your life. తెలుగులో ఒక 3 మాటలు చెప్తాను. జస్ట్ నిర్దృశ్యమైనది. సాంక్టిఫికేషన్ అంటే పవిత్రపరచడము, గ్లోరిఫికేషన్ అంటే మహిమ పడటము అని. ఎప్పుడైతే నువ్వు నిర్దృష్టమైతావో అప్పుడు నువ్వు నిజాలు తెలుసుకొని నువ్వు జస్టిఫై చేసుకుంటావు. నువ్వు తప్పు చేసావని నువ్వు జస్టిఫై చేసుకుంటావు. పవిత్రపరచడం అంటే దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క ఆత్మతో పవిత్రపరిచి నీ పాపాల నుంచి నీవు విడుదల పొందుతావు. మహిమ పరచడం అంటే నువ్వు చనిపోయినప్పుడు దేవుడితో ఒకటయి తన రాజ్యంలో పరిపాలిస్తావు. దాన్ని నేను ఇట్లా సాల్వేషన్ గురించి చెప్పాలి అనుకున్నా. ఫైనల్ గా నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ఎవ్రీడే మనం శాంక్టిఫై చేసుకోవాలి. దేవుని యొక్క ఒక ప్రెజెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. సాల్వేషన్ పొంది బ్యాప్టిజం తీసుకున్నాను అని కూల్ గా ఉంటే కుదరదు. సో యూ హ్యావ్ టు నో దట్ you have to sanctify yourselves every day. This word is for all those who have been saved, who have not been saved, who have been baptized, and who haven't been baptized yet. All those, just as God had baptized in the waters of testified in the waters of baptism, all those who haven't baptized yet would like I hope that everybody experiences salvation very soon. Thank you. Let us give a big round of applause for Chris and Creo. Thank you, Chris, for encouraging each one of us about the importance of being saved. May we all experience the gift of salvation in our lives. Now I invite Sean and Cheryl for a special song.
యేసు నల్లవార్, యేసు నల్లవార్, యేసు నల్లవార్, నల్లవార్ எனக்கு. యేసు నల్లవార్, యేసు నల్లవార్, యేసు నల్లవార్, నల్లవార్ எனக்கு. యేసు నల్లవార్, యేసు నల్లవార్, యేసు నల్లవార్, నల్లవార్ நமக்கு. యేసు నల్లవార్, యేసు నల్లవార్, యేసు నల్లవార్, నల్లవార్ எனக்கு, உனக்கு, நமக்கு. Thank you. The meaning of the song is that God is good to all of us, and He is good. Thank you, Sean and Cheryl, for the melodious number. Now I invite Mervyn Earl John to share his testimony. Hi, can you guys hear me? వినిపిస్తుందా? నేను ఎవరో అందరికి తెలుసు అనుకుంటున్నా. నేమ్ ఇస్ మర్విన్. నేను టెస్టిమనీ షేర్ చేసుకోమని అడిగారు చిన్న మామ. One of the recent things that happened, I've recently graduated from Manipal University. So I would like to tell my experience and also thank God about it. One of the things that you guys can take from it, hopefully when I talk with Sinama, I realize that మీరందరూ కూడా ఇంకొక 2-3 yearsలో కాలేజ్కి వెళ్ళే వయసులో ఉన్న వాళ్ళు. సో ఇట్ మైట్ బి మీ అందరికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. నా ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. I hope that you will also learn some things. So what I can say is it is ఒక స్మూత్ సెయిలింగ్ లాంటి టైం కాదు. లైక్ మీరు ఎక్కడ వెళ్ళాలో డిసైడ్ అవుతారు. ఒకవేళ యూజువల్లీ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో పేరెంట్స్ దగ్గర నుంచి దూరంగా ఉండే టైం లాంటిది. సో స్టార్టింగ్లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఎక్స్పీరియన్స్ వాజ్ అ కల్చర్ షాక్. కల్చర్ షాక్ అంటే లేమన్స్ టర్మ్స్లో ఇప్పుడు మనం పెరుగుతున్న కల్చర్ ఒకటి, లైక్ ఇంట్లో కల్చర్ ఉంటుంది, మన చుట్టూరా ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అది ఉండదు అనమాట ఒకసారి మనం ఇంటి బయటకు వెళ్ళిన తర్వాత. మనం ఒకవేళ ఇంట్లో ఉండేలాగే ఉండాలి అని ట్రై చేస్తాం అనుకో, చేంజ్ అవ్వకుండా, అప్పుడు ది అదర్స్ విల్ లీవ్ us ఇన్ ద డస్ట్ అండ్ దే విల్ గో ఫార్వర్డ్ అనమాట. మనం వాళ్ళతో క్యాచ్ అప్ అవ్వలేం, లేకపోతే మనం వెనకాల ఉండిపోతాం, సంథింగ్ లైక్ దట్. So basically that was what happened to me for the first initial few years. And I used to pray for things like, నేను అనుకునేవాడిని to overcome these things I needed to pray for like confidence, how to speak with people, how to be better at studies అని నేను రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, లైక్ మనకు నేర్పించిన విధంగానే. కానీ నాకు ఒక చేంజ్ అంటూ తెచ్చిన విషయాలు ఏమిటంటే ఫైండింగ్ ద రైట్ పీపుల్ అండ్ ఫైండింగ్ ద రైట్ చర్చ్. సో మీరు ఈ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు ప్రే ఫర్ థింగ్స్ లైక్ ఫైండింగ్ ద రైట్ పీపుల్. ఎందుకంటే మనం ఇనీషియల్గా అనుకున్నప్పుడు మనకి అనిపించదు, దీని గురించి ప్రార్థన చేయాలేమో, అట్లా అనిపించదు. కానీ ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు డూ దాట్. ఇట్ విల్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ few years that you study there. And thinking back, those were one of the biggest changes and blessings ane cheppukovali, which I didn't even ask for, and I thank God for it. And looking back, నేను అనుకోలేదు 4 years కంప్లీట్ చేస్తాను, అక్కడ అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది, అంతా అయిపోద్ది అని. ఎందుకంటే నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుగు వాళ్ళు, ఇంకా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 4 years ఐ సా మోస్ట్ ఆఫ్ దెమ్ క్విట్ అండ్ గో బ్యాక్ హోమ్, లైక్ దే డిడ్ంట్ కంప్లీట్ ద 4 years. సో మిడిల్లో నేను కూడా అనుకున్నాను, నేను కూడా అలానే అయిపోద్దేమో, బికాస్ దే వర్ సో సిమిలర్ టు మీ, అందుకని. బట్ త్రూ దిస్ ఆల్ గాడ్ వాజ్ ఫెయిత్ఫుల్. సో ఐ వాంట్ టు టేక్ అ మూమెంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్.
Thank you, Mervyn, for your encouraging testimony, and congratulations on your graduation. A big round of applause to Mervyn. Before we get into the closing prayer, first I thank God and Reverend Srimantala Isaac Nirmal Kumar Garu for giving me and all of us an opportunity to glorify and praise God with the talents that God has given each one of us. Thank you all. Over to Nirmal Kumar Garu. థ్యాంక్ యూ సో మచ్ అశ్రిత. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సక్సెస్ఫుల్ గా మరి నడిపించినటువంటి అశ్రిత గ్రేస్ కి ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడ మనం ఏం ప్లేస్ ఇవ్వలేదు. ఐ గేవ్ హర్ ద ఫ్రీడమ్ టు టేక్ ఛాన్స్. ఏమైనా చెప్పాలనుకున్నా, టెస్టిమనీ షేర్ చేసుకోవాలనుకున్నా, ప్రేయర్ చేయాలనుకున్నా, బట్ తనకి ఇచ్చిన టైం ని తను సాక్రిఫైస్ చేసుకొని షీ డిడ్ంట్ వాంట్ టు యూస్. బట్ ద వే షీ కండక్టెడ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్, ది ఎంటైర్ ప్రొసీడింగ్స్ అనొచ్చు. And she definitely need a big round of applause from all of us. Okay, congratulate cheyali. Thank you, Chini Babe. అశ్రిత లీడ్ చేసిన విధానం చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇట్స్ ఎ రిమైండర్. మనందరం కూడా ఏదో ఒక టైంలో అట్లాంటి సిచ్యుయేషన్ లోనికి వెళ్ళవలసిన స్థితి వస్తుంది. బట్ ద వే షీ వాలంటీర్డ్, చాలా యాప్ట్ గా ఈ ప్రోగ్రామ్ అంతటిని లీడ్ చేయడానికి దేవుడు తనని వాడుకున్న రీతిని బట్టి దేవునికి వందనాలు. ఇంత షార్ట్ స్పాన్ లో మరి చిన్న పిల్లల టాలెంట్స్ ని మనం చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా జానీ గురించి నేను చెప్పడం ప్రారంభిస్తే పెద్దవాళ్ళ కంటే బాగా ద వే హీ రిలేటెడ్ ది ఎంటైర్ థింగ్ టు ద ప్రెసెంట్ సిచ్యుయేషన్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోకి తన యొక్క ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేసి హీ కవర్డ్ ది ఎంటైర్ బైబిల్ అంతటిని చెప్పి ప్రతి కాంటెక్స్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. దో ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఫర్ హిమ్, ద వే హీ షేర్డ్ ద వర్డ్ వాజ్ జస్ట్ అమేజింగ్, మైండ్ బ్లోవింగ్. వాళ్ళ డాడీ చాలా సంతోషపడుతూ ఉండుంటారు. చాలా దూరం నుంచి, సింగపూర్ నుంచి వాళ్ళ డాడీ వింటూ ఉండుంటారు. సో నైస్ అనిల్ టు జాయిన్ ఇన్ దిస్ వర్షిప్ సర్వీస్. వీఆర్ వెరీ హ్యాపీ. ఇట్లాగన మన కజిన్స్ అందరూ కూడా వాళ్ళకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆపర్చునిటీస్ ని షేర్ చేసుకోవడానికి, ద వే గాడ్ సేవ్డ్ మోని, చాలా డెత్ బెడ్ లో నుంచి దేవుడు తనను కాపాడినటువంటి విధానం. అట్లాగే క్రియో ఏమో డ్రై బోన్స్ గురించి చెప్పింది, నేను ఎప్పుడు ప్రీచ్ చేయలేదు దాని మీద. అట్లాగే క్రిస్ ఏమో సాల్వేషన్ గురించి చెప్పింది. అవన్నీ వాళ్ళ ఓన్ డెసిషన్స్, వాళ్లకు దేవుడు నడిపించినటువంటి విధానంలో వాళ్ళు దానిని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, ఇన్ ఎ స్మాల్ వే ఆర్ ఇన్ ఎ బిగ్ వే. అండ్ టువర్డ్స్ ది ఎండ్ నేను మర్విన్ ని రిక్వెస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అందరూ కాలేజ్ కి వస్తున్నటువంటి స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఎట్లాగా డిఫికల్ట్ కల్చరల్ షాక్ ని మర్విన్ హ్యాండిల్ చేశారు. దానిని మనందరం ఏదో ఒక స్టేజ్ లో దాన్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. మర్విన్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని మనతో షేర్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆపర్చునిటీస్. నేను ఇందాక మీకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా కజిన్స్ గా మనం యూటిలైజ్ చేసుకోలేని సిచ్యుయేషన్ లో ఉన్నాం కాబట్టి దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. కాబట్టి వాళ్ళందరికీ డోర్స్ ఓపెన్ అవుతా ఉన్నాయి. వాళ్ళందరూ ఈ యొక్క సర్వీస్ లో పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్ గా ఉన్నారు. నేను స్క్రోల్ చేస్తుంటే చాలా మంది పిఠాపురం నుంచి, ఈవెన్ మంజు ఫ్రమ్ యూకే నుంచి మంజు, అమూల్య వాళ్ళ పేరెంట్స్ ఫ్రమ్ విశాఖపట్నం, ఇట్లా చాలా మంది ఈ రోజు కనెక్ట్ అవడం, ఈ చిన్నపిల్లల సండేని మనందరం ప్రభు మహిమార్థమై మన బిడ్డలకు దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతుల ద్వారా దేవుడిని మహిమపరచడం అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశం. ఈ పాండమిక్ సిచ్యుయేషన్, ఈ వర్చువల్ చర్చ్ ని మనం కలిగి ఉండడానికి ఒక క్రొత్త మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి దానిని బట్టి దేవునికి స్తుతులు, వందనాలు తెలియచేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.
నిజానికి పిల్లలు అనుకున్నారట పెద్దవాళ్ళు ఇంటర్వెన్షన్ లేకుండా ఇది జరగాలి అని. బట్ క్లోజింగ్ లో అట్లీస్ట్ మనం ఎవరోపులం చేస్తే మంచిది అని నేను మార్నింగ్ ఇనీషియల్ గా అట్లాగే క్లోజింగ్ లో ఇంటర్వ్యూన్ అవుతున్నాను. పిల్లల సర్వీస్ లో వీడేంటి పానకంలో పుడకలాగా అనుకోవచ్చు. బట్ ఎనీవే, ఆల్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. తల వంచుకొని కండ్లు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, బిడ్డలు మీరు మాకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం, గర్భఫలం మీరు అనుగ్రహించినటువంటి బహుమానం ప్రభా, వారికి మీరు అనుగ్రహించినటువంటి టాలెంట్స్ ని వారు వినియోగించినప్పుడు వాటిని మేము గమనిస్తూ మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేము. అలాంటి శ్రేష్టమైనటువంటి అవకాశాలు మా జీవితాల్లో మీరు ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు. ద్వారా అయినా మేము పాటలు పాడగలిగాం, మాటలు వినగలిగాం, బైబిల్ చదివితే విన్నాం ప్రభా. ప్రతి దాని ద్వారా నేను మిమ్మల్ని స్తుతించడానికి మాకు మీరు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇలాగ నా కజిన్స్ గా అట్లాగే చిల్డ్రన్ సండే ఈ రోజు మేము ఆర్గనైజ్ చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పాండమిక్ లో ఎటు తోచక ఉన్నటువంటి మాకు మీరు మీ వైపు చూడటానికి మాకు అనుగ్రహిస్తున్న అవకాశాన్ని బట్టి స్తోత్రములు వందనాలు తెలియజేసుకుంటూ, ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభా మా బిడ్డలకు మీరు అనుగ్రహించినటువంటి టాలెంట్స్ అన్నిటిని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన యేసుని పరిశుద్ధ నామంలో సమర్పించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనది ఆహారము నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము, మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీవి అయ్యున్నవి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల చేరిన మనకు, ఆయనను ప్రేమించే వారికి, ప్రత్యేకంగా ఏదైనా సర్వీస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి బిడ్డలందరికీ సదా సర్వదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing beneath. Mercy drops from the falling, but for the showers we plead. Amen. Thank you so much for all the family members, cousins, and all the guests and all the well wishers, family members. అట్లాగే ఈరోజు జయకుమారి, మన చైల్డ్హుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్ జయకుమారి కూడా తన ఫ్యామిలీతో పాటు ఈ వర్షిప్ లో వీళ్ళు ఎంతమంది గుర్తు చేసుకోగలుగుతున్నారు? కాకినాడలో సెమినరీలో మనతో పాటు పెరిగింది జయ వాళ్ళ సన్ జేడెన్, ఇంకొక తమ్ముడు జాషువా. హలో, హాయ్ హాయ్ జయ. సో జయకుమారి ఇక్కడ హైదరాబాద్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. మ్యాథమెటిక్స్ లో తను బిఎడ్ చేశారు. వాళ్ళ సన్స్ ఇద్దరు ఇక్కడ పనిచేస్తున్నారు. అట్లాగే మంజు కూడా ఒకసారి కనబడితే, మంజు కెన్ యూ షో యువర్ ఫేస్ ప్లీజ్? రెడీ. సాత్విక్, అట్లాగే ఈ రోజు మనతో పాటు బెంగళూరు నుంచి శాంసన్ మట్లపూడి అంటే సన్నీ కూడా జాయిన్ అయ్యాడు. ఓ మంజు ఫ్రమ్ యూకే, ఇంగ్లాండ్ నుంచి తను జాయిన్ అయ్యారు. మంజు ఎవరంటే అమూల్య వాళ్ళ బ్రదర్స్ వైఫ్. హలో ఆంటీ. హాయ్. ఇంకా హేమలత కాకినాడ, రాజమండ్రి,
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవుతుంది. భయంకరంగా ఉన్నాను. మంజు మీ టైం చెప్పండి, ఎవరో కానీ మీ టైం ఎంత అని అడుగుతున్నారు. మా టైం ఇప్పుడు 4 అవుతుంది, సాయంత్రం 4. ఈవినింగ్ 4 o'clock. అవునండి. నిర్మల అంటే ఎవరు? హేమలత. ప్రేమ తన సునీలో బైబిల్ చదివింది, లాయర్ వర్క్ చేస్తుంది బొబ్బిలి. లా ఎక్కడ ఉన్నారు? ప్రేమ బ్రదర్. ఓకే, ఒకసారి చెప్పండి మీ గురించి. ప్రేమ మీరేం చేస్తున్నారో చెప్పండి. వాయిస్ క్లారిటీ లేదు. ఓకే ఓకే ఓకే, ట్రాన్స్కోర్ లో పని చేస్తారా? వెరీ నైస్, వెరీ నైస్. సో విజయనగరం బొబ్బిలిలో అడ్వకేట్. ఓకే ఓ, సో నైస్. ఓకే ఓకే, వెల్కమ్ నిర్మల. నా పేరు నిర్మల్ కుమార్. ఓకే, ఇంకా ఎవరైనా ఇంట్రడ్యూస్? కాకినాడ నుంచి హేమలత. ఓకే, వెరీ గుడ్. ఒకసారి మనకి ఫేస్ చూపెడితే బాగుంటది. లేదనుకుంటా. సాత్విక్, సాత్విక్ నువ్వు కూడా నీ ఫేస్ చూపి ఒకసారి. సాత్విక్ ఎక్కడున్నావు? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగునా మరి దేవుణ్ణి మనం మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సర్వీస్ ని మనం ఇట్లా కలిగి ఉండడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం అంతటిని చక్కగా చిన్ని గుడివాడ నుంచి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఈ టెక్నాలజీని బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ వీక్ అహెడ్. దేవప్రసాద్ గారు ఉన్నారా? బ్రదర్ ఉన్నారా? మా దేవప్రసాద్ గారు, వేర్ ఆర్ యు? దేవప్రసాద్ గారిని చూడండి, అమూల్య వాళ్ళ డాడీ మమ్మీ అన్నమాట. అంటే మా పేరెంట్స్ ఇన్ లా. మా మామగారు దేవప్రసాద్ గారు విశాఖపట్నం. మా అత్తగారు ఎక్కడ ఉన్నారు? అమృత్ కుమారి గారు. ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఓకే, వారు లోపలికి వెళ్ళారు, వీరు బయట ఉన్నారు. వండర్ఫుల్. So God bless you all. Thank you. అంకుల్ ఏంటి మొత్తం ఓకే. ఓ అదిగో అత్తగారు వచ్చారు. బయటకు వచ్చారు. అమృతాన్ని కురిపించు అమృత కుమారి గారు. మ్యూట్ లో ఉన్నావు లామమ్మ. ఓకే,
ఇంకెవరైనా కింద అలా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసాక ఫస్ట్ ఆప్షన్ మ్యూట్ ఆర్ అన్మ్యూట్ అని ఉంటది. దాన్ని నొక్కితే అన్మ్యూట్ అయిపోతది. ఫేవరెట్ అమ్మమ్మ. ఓకే చక్రి గారు ఏమైనా హర్షిత గ్రేస్ గా మ్యూట్ అయ్యేది. అశ్రిత అమ్మమ్మ అశ్రిత వినపడుతుందా? వినిపిస్తుంది. ఆల్ డిడ్ వెరీ వెల్. ఆల్ ద చిల్డ్రన్ సూపర్. Performance is very